పాకిస్తాన్కి నేనైతే థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి వాళ్ళు మనల్ని చంపినందుకే? వాళ్ళని చంపినందుకు వాళ్ళని చంపేయమని మనమే మాట్లాడుకోవాలి. వాళ్ళని చంపినందుకు కాదు. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే, పాకిస్తాన్ ఉగ్రచర్యకు పాల్పడి ఆ తర్వాతన ఆ ఉగ్రవాదుల ప్రాణాలని తీయగలిగేటటువంటి శక్తి భారత్కు ఉందని ప్రపంచానికి నిరూపించింది. అది 9 ప్రదేశాలలో, అది కూడా పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి ప్రదేశాలు, ఎక్కడో అటుమారుమూలు ఉన్నటువంటి ప్రదేశాలకు కూడా ఒక్క రవ్వ కూడా ప్రాణ నష్టం జరగకుండా కూల్చివేయగలిగిన సత్తా భారతదేశానికి ఉందని తేల్చింది. తద్వారా భారతదేశపు శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది పాకిస్తాన్. అందుకు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అట్లాగే భారత శక్తి ఎంతుందో తెలిసినా కవ్వించి ఆ పైన యుద్ధానికి మీదకొచ్చి ఒక్కసారిగా భారతదేశంలోని 11 నుంచి టోటల్గా 20 ఎయిర్ బేసులు కావచ్చు, ఆర్మీ బేసులు కావచ్చు ధ్వంసం చేయడానికి ఆపసోపాలు పడతా పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి పాకిస్తాన్ ముక్క చెక్కలయ్యింది కదా. వాళ్ళ యుద్ధ విమానాలు కూలిపోయినాయి కదా, వాళ్ళ డ్రోన్లు కూలిపోయినాయి కదా, వాళ్ళకి సంబంధించినటువంటి మిస్సైళ్ళు కూలిపోయినాయి కదా. తద్వారా పనికి మాలిన చెత్త తప్ప పనికొచ్చేటటువంటి మెటీరియల్ ఏమీ లేదు పాకిస్తాన్ దగ్గర. అదే భారత్ దగ్గర అయితే సత్తా ఉందని, పాకిస్తాన్ వాడే అస్త్రాలని జుజూబీలాగా తీసి అవతల పడేయగల దమ్ము పాకిస్తాన్ మీదన భారత్కి ఉంది అన్నటువంటి విషయాన్ని భారత్ నిరూపించుకునేలా చేసినందుకు, ఆ విధంగా తనని తాను ఆత్మత్యాగం చేసుకున్నందుకు పాకిస్తాన్కి థ్యాంక్స్ చెప్పాలి. నెంబర్ 3, అదే సందర్భంలో భారతదేశం డైరెక్ట్గా అటాక్ చేస్తే, సైన్యం సరిహద్దు దాటకుండా మిస్సైల్ వేస్తే, సరిహద్దు దాటకుండా డ్రోన్ పంపిస్తే, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ బేసులు, ఎయిర్ బేసులు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, డ్రోన్ బేసులు మొక్కలు చెక్కలవుతాయి, దంట్లు పడతాయి, సర్వనాశనం అవుతాయి. సైన్యం సరిహద్దు దాటకుండానే పాకిస్తాన్లో ఇంత విధ్వంసం సృష్టించగలిగిన సత్తా భారతదేశానికి ఉంది. ప్రపంచంలో ఇజ్రాయెల్కి, రష్యా లాంటి కూడా లేనంతటి సత్తా. అమెరికా కూడా హౌతీల మీదకి వెళ్ళి దాడి చేసి వచ్చింది. ఎక్కడే కూర్చుని కొట్టేటటువంటి సత్తా. గొప్పోళ్ళమని చెప్పుకునేటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి అన్ని ప్లేసుల్లో ఈ మూల నుంచి ఆ మూల దాకా ఎక్కడైనా సరే పేల్చవతల పడేయగలదు భారతదేశం. చిన్నపాటి నష్టం లేకుండా అంత సత్తా భారత్కుంది, అంత తెలివితేటలు భారత్కున్నాయి, అంత గొప్పది భారతదేశం అని చెప్పి ప్రపంచానికి నిరూపించి చూపించినందుకు పాకిస్తాన్కి థ్యాంక్స్ చెప్పాలి. అదే సందర్భంలో అణుబాంబులు ఉన్నాయి, అణ్వస్త్రాలు ఉన్నాయి, మా జోలికి వస్తే మేము కదులుతాం అని చెప్పేటటువంటి పాకిస్తాన్ తనని తాను అణ్వస్త్రం ఉంటే ఆ అణ్వస్త్రాలని దాచుకోవడానికి దమ్ము చాలట్లేదు బాబో, భారతదేశాన్ని యుద్ధం ఆపించండి బాబో అని అమెరికా శరణు జొచ్చి, తద్వారా భారతదేశం మీదకి అణుబాంబు వేయడం కాదు, తన దగ్గరున్న అణుబాంబుని అక్కడే లేపేసే సత్తా భారతదేశానికి ఉంది. భారత్ అణుబాంబు వేయదు, కానీ అణుబాంబు వేయకుండా అక్కడే అణు విధ్వంసం సృష్టించగలిగిన దమ్ము భారతదేశానికి ఉంది. అంతటి తెలివి తెగువ భారతదేశానికి ఉంది అని ప్రపంచానికి చాటి చెప్పినందుకు పాకిస్తాన్కి థ్యాంక్స్ చెప్పాలి. అట్లాగే యుద్ధ విమానాలు కూల్చేసామని, డ్రోన్లు కూల్చేసామని సోషల్ మీడియాలో మాత్రమే గెలిచేటటువంటి ఒక సత్తా తప్ప నిజ జీవితంలో ఏమీ చేతకాని అసమర్థ దేశమని తనని తాను ప్రూవ్ చేసుకుంటూ సమర్థవంతమైనటువంటి నేతలు, సమర్థవంతమైన నాయకత్వం, సమర్థవంతమైన సైన్యం, అన్ని రకాల అనుభవం ఉన్నటువంటి దేశం, ప్రణాళికాబద్ధంగా సాగగలిగినటువంటి ప్రజలు ఉన్నటువంటి దేశం భారతదేశం అని ప్రపంచానికి చాటి చెప్పడానికి మనకిచ్చిన అవకాశం త్రూ పాకిస్తాన్ ద్వారా. అందుకు పాకిస్తాన్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి.